రేపొద్దున రాఖీ పండగ కదా, ప్రతి సంవత్సరం ఎప్పుడు రాఖీ కట్టినా సరే మా వదినకి ఒక చీర పెడతాం. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి డబ్బులు పెట్టినా పర్లేదు, కానీ పెళ్ళైన వాళ్ళకి ఆడపడుచుకి మాత్రం కంపల్సరీ చీర పెట్టుకుంటే చాలా మంచిది, వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. నేనైతే మా తమ్ముడు కూడా చీర తీసుకోకని డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. అందుకే నాకు నచ్చినవి మంచి 4 చీరలు ఏరుకుని తెచ్చుకున్నా, బాగున్నాయి. నాకు నచ్చినవి ఇందులో మా వదినకి ఏదైతే నచ్చిందో తీసుకోమని చెప్తాను. ఇవైతే నాకు అసలు ఎంత మెత్తగా ఎంత బాగున్నాయి, నాకు అసలు ఎంత బాగా నచ్చినాయో చీర చూసారా, నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో తనకు చూపిస్తా, ఏది బాగుంది అనుకుంటే అది తీసుకుంటుంది, ఉన్నాయి నా దగ్గర పెట్టుకుంటా నేను. ఇదేమో ఒక ఆడపడుచుకి ఇందులో ఏది బాగున్నా ఒకలాంటివి ఉంటాయని చెప్పి తీసుకున్నా. అది ఎవరికి ఏది నచ్చితే తీసుకుంటారు. మాకెప్పుడు కూడా ప్రతిసారి సంక్రాంతికి మా ఆడపడుచు కంపల్సరీ చీర తీసుకుంటాను. రాఖీ పండుగ మాత్రం 100% తీసుకుంటా. మా ఆయన తీసుకోకపోయినా నేను మట్టి కంపల్సరీ తీసుకుంటా. ఎందుకంటే ఉందో ఒక ఆడపడుచు, ఆవిడకి పెట్టుకోవాలి కదా. మా వదిన కుందన బొమ్మలా ఉంటుంది కాబట్టి ఏ చీర కట్టినా కొట్టొచ్చినట్టు ఉంటుంది అందంగా. అందుకే ఏది పెట్టినా అసలు అది ఇది అని కూడా ఏం మాట్లాడదు. మనం ఎంతలో పెట్టామన్నది కూడా చూడదు. చీర పెట్టారా లేదా సంతోషం, జాకెట్ ముక్క పెట్టినా చాలా నాకు అనుకుంటుంది. దేనికి అత్యాస పడదు అసలు. అలాంటి బంగారం లాంటి ఆడపడుచు దొరికింది నాకు, అందుకోసం అన్నమాట.